రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో దారుణం జరిగింది. డ్రగ్స్ మానియాలని మందలించిన కన్న తండ్రినే కొడుకు చంపేశాడు. ఇక తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బండరాయితో బాది హత్య చేశాడు. తుర్కయాంజల్లోని ఆరెంజ్ ఎవెన్యూలో నివాసం ఉంటున్న తిరుపతి అనురాగ్ ఆవారాగా తిరుగుతున్నాడు. ఇక మద్యం, గంజాయి, డ్రగ్స్ కు బానిసగా మారాడు. తన విలాసాల కోసం ఇంట్లో డబ్బులు తీసుకుంటున్నాడు. ఇక దీంతో కుటుంబ సభ్యులు అతన్ని డి అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. గంజాయికి అలవాటు పడి బానిసగా మారి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించిన మారకపోగా తనకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వట్లేదని ఒకవైపు, అలాగే తన గంజాయి అక్కడికి వెళ్లి వచ్చిన అతని తీరు మారలేదు. రోజు అదే పనిగా మత్తు పదార్థాలు తీసుకుంటుండటంతో తండ్రి రవీందర్ మత్తు పదార్థాలు తీసుకుంటూ నీ జీవితం నాశనం చేసుకుని అని కొడుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అనురాగ్ వినలేదు. రోజు మత్తులో ఇంటికి వచ్చి తండ్రితో గొడవకు దిగేవాడికి. ఈ క్రమంలో తండ్రి రవీందర్పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆకుండా నిప్పు అంటుకొని పరిగెడుతున్న తండ్రిపై బండరాయితో బాది దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రవీందర్ భార్య సుధా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. తనకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వట్లేదని ఒకవైపు, అలాగే తన గంజాయి